వివేక చూడమని అనేటువంటి గ్రంథాన్ని చెప్పుకోవటం అయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్పుకునేటువంటి గ్రంథం అపరోక్షానుభూతి. అపరోక్షము అంటే ఏమిటండి, దాని మీద కొంచెం చెప్పుకొని శాస్త్రంలోకి వెళ్దాం. పరోక్షము, అపరోక్షం గురువుల ద్వారా విని తెలుసుకున్నటువంటిది, శాస్త్రాలు చదివి తెలుసుకున్నటువంటి జ్ఞానం. అంటే గురువుల ద్వారా విని తెలుసుకున్నటువంటి జ్ఞానం, శాస్త్రాల ద్వారా చదివి తెలుసుకున్నటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదట. అంటే అపరోక్ష జ్ఞానం కలగాలి. కేవలం పరోక్ష జ్ఞానం లేకుండా అపరోక్ష జ్ఞానం కలగదట. అంటే పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత అపరోక్ష జ్ఞానం కూడా కలగాలి. అపరోక్ష జ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలిసినటువంటి జ్ఞానం అన్నమాట. దాన్ని అపరోక్ష జ్ఞానం. ఈ రకమైనటువంటి పరోక్షంగా విని శాస్త్రాలు చదివి దానికి సంబంధించినటువంటి అభ్యాసాలు చేసినప్పటికీ కూడా అది అపరోక్షంగా ఎందుకు తెలియటం లేదు, ఏది అడ్డు వస్తుంది, ఆ అడ్డొచ్చేదాన్ని ఎలా తొలగించుకోవాలి, దానికి సంబంధించినటువంటి బోధ అపరోక్షం. ఈ అపరోక్షానుభూతి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ మొదటి శ్లోకం హరి ఓం శ్రీహరిం పరమానంద ముపదేష్టార్యమేశ్వరం వ్యాపకం సర్వలోకానం కారణం తం నమామ్యహి. దేవుడు రెండు రకాలు. సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం, మనలో ఉన్నటువంటి చైతన్యం, రెండు చైతన్యాలు. ఈ చైతన్యాన్ని మనం గుర్తించాలన్నమాట. శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమేశ్వరం. ఇతని ఎలాంటి వాడు? మన లోపల అంతటా ఉన్నటువంటి ఈయన పరమానంద స్వరూపం. పరమానందం ఉపదేష్టారమేశ్వరం. ఈ రకమైనటువంటిది ఎవడైతే తెలుసుకుంటాడో ఆయన యేసుడు. వ్యాపకం సర్వలోకానం, సమస్త లోకాలు వ్యాపించినటువంటి వాడు. కారణం తం నమామ్యహి. ఎవరికి నమస్కారం చేసి శాస్త్రం మొదలు పెడుతున్నది అన్నమాట. అంటే అందరిలోని అంతటా వ్యాపించి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో ఆ పరమాత్మ స్వరూపమే అందరికీ కూడా ఆధారంగా ఉంది. నేను పరమానందం, సచ్చిదానంద స్వరూపుని. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? నేను అనేది ఏదైతే ఉందో అది పరమానంద స్వరూపం. మిగతాదంతా కూడా దానికోసం పొందేటటువంటి వేరే వేరే పద్ధతుల ద్వారా పొందేటటువంటి ఆనందం వ్యాపకమైనటువంటి సచ్చిదానంద మన స్వస్వరూపం కాదన్నమాట. అటువంటి పరమానంద స్వరూపమైనటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి నమస్కరించి శాస్త్రం ప్రారంభిస్తున్నానన్నాడు. ఆ తర్వాత అదే రెండో శ్లోకాన్ని కూడా చూద్దాం. దానికి అపరోక్షానుభూతివై ప్రోక్షతే మోక్ష సిద్ధి. అంటే ఈ అపరోక్ష జ్ఞానం తెలుసుకోవడం వల్ల వచ్చే లాభమేంటి? ఏదో కర్మ చేస్తాం, ఏదో క్రియ చేస్తాం, లేదా దానమో ధర్మమో ఇంకోటో చేస్తుంటాం. మీరు అపరోక్ష జ్ఞానమే కావాలి అని పట్టుబట్టి ఎందుకు దీన్ని బోధించున్నారంటే ప్రోక్షతే మోక్ష సిద్ధి. మోక్షం పొందాలంటే అపరోక్ష జ్ఞానం కలిగితేనే మోక్షం పొందుతాడు. అపరోక్ష జ్ఞానం కలగకుండా మోక్షం పొందలేడు. షడ్భిరేవ ప్రయత్నేన వీక్షణేయ ముహుర్ముహు. అంటే దీన్ని పదే ఏదైతే మోక్షాన్ని ఇస్తుందో ముహుర్ముహు అంటే పదే దాన్ని మీరు గమనించండి, ప్రయత్నించండి, సాధన చేయండి, తెలుసుకోండి అంటున్నాడు. షడ్భిరేవ ప్రయత్నేన. ఆత్మానుభూతిని పొందుటకు అవలంబించవలసినటువంటి విధానమును పోషితే పదే స్పష్టంగా తెలుసుకోమంటున్నాడు. అంటే ఏది నేను, ఏది దేవుడో, దేవుడికి నాకు ఉన్నటువంటి భేదం ఏమిటో అది మనకి పరోక్షంగా తెలుసుకోవాలి, సాధన ద్వారా అపరోక్షంగా తెలుసుకోవాలి. ఈ రకమైనటువంటి సంపత్తి, దీనికి సంబంధించినటువంటి అడ్డొచ్చినటువంటిది షడ్భి ఏవా.
అంటే సాధన సంపత్తి గల సాధకులు. దీనికి ప్రధానంగా అపరోక్షానుభూతి కలగకపోవటానికి గల కారణం సాధన సంపత్తి అన్నాడే. ఇప్పుడు మనకి సంపదలు ఉంటాయి, పశు సంపద, ధన సంపద, విద్యా సంపద, ఇలా రకరకాల సంపదలు. మోక్షానికి కూడా సంపద కావాలంటున్నాడు. ఆ సంపద ఏంటంటే సాధన సంపత్తి. సాధన సంపత్తి లేకపోతే అపరోక్షానుభూతిని పొందలేడు. కేవలం పరోక్షంగా వింటాడు, చదివినటువంటి దాన్ని గుర్తుపెట్టుకుని ఇతరులకు కూడా బోధిస్తాడు. అంచేత సరైనటువంటి గట్టి ప్రయత్నంతో ముహుర్ముహు సదా సదా ఎల్లప్పుడూ నిరంతరము వీక్షణీయ కనిపెట్టాలి. ఏంటి కనిపెట్టేది? దేవుడంటే ఏమిటి, నేనంటే ఏది, నాకు దేవుడికి ఉన్నటువంటి భేదం ఏమిటి, దీన్ని సదా విచారణీయ ఆత్మవిచారం చెయ్యాలి. ఈ రకంగా చేయడానికి కావలసినటువంటి శ్రవణము, మననము, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, ఎక్కువగా వినాలి, పదే పదే వినాలి. ఆ వినడంలో ఆత్మజ్ఞానానికి సంబంధించిందే వినాలి. పక్కదారికి తీసుకెళ్లేటటువంటి దానిని వింటే మన్నం కలగదు. అంటే ఏది విన్నాడో వినేసి ఊరుకోకూడదు, దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్ని మననము అన్నారు. ఎవరికైతే మరణం కలిగిందో ఆ మరణం చేసినటువంటి వాడికి నిధిధ్యాసన కలుగుతుంది. ఈ రకమైనటువంటి శ్రవణ మన నిధిధ్యాసనలతో ఆత్మానుభూతి కలిగింది. ఆత్మానుభూతికి ఎవరికైతే కలిసిందో అది అపరోక్ష జ్ఞానం. ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు అపరోక్షానుభూతివై ప్రోక్షతే మోక్ష సిద్ధియే. మోక్షం సిద్ధించాలి అంటే ఏదో ఒక సత్సంగానికి వచ్చాము, ఏదో కొంచెం సాధన చేసాము, ఏదో కొన్ని విషయాలు తెచ్చుకున్నాం, ఏది వదులుతలేదండి మేము అన్నీ చేస్తున్నామండి అంటే ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి, దాన్ని పదే పదే శక్తిరేవ ప్రయత్నేన నిరంతరము ప్రయత్నం చేస్తూ వీక్షణీయ కనిపెడుతూ ఉండాలి. వీక్షణం అంటే చూస్తూ ఉండాలి. దేన్ని చూడాలి? మన స్వస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చూడాలి. స్వర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోషణాతు సాధనం ప్రభవేత్ పుంసం వైరాగ్యాది చతుష్టయం. మళ్ళీ చెప్తాను. సవర్ణాశ్రమ ధర్మేణ స్వర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోషణాతు. అంటే తన యొక్క ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమ ధర్మాలు అంటే ఏంటి? మనిషికి 4 ఆశ్రమ ధర్మాలను విభజించింది వేదం. ఏంటి ఆశ్రమ ధర్మాలు? వివాహం చేసుకునేదాకా ఉన్నటువంటి ధర్మం బ్రహ్మచర్యాశ్రమ ధర్మం అంటారు దాన్ని. అది కూడా ఆశ్రమ ధర్మమే. వివాహం చేసుకున్న తర్వాత ఉండేటటువంటి ధర్మం గృహస్థాశ్రమ ధర్మం. వివాహం చేసుకుని కొంతకాలం గడిచిన తర్వాత ఉపదేశం పొంది జ్ఞానం సంపాదించుకోవాలి, మోక్షం పొందాలి అనేటువంటి ప్రయత్నం, ఆలోచన ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడు మళ్ళీ భార్య బిడ్డలకి దూరంగా విడిపోయి, అందులో ఉండకుండా వాళ్ళకి దూరంగా వాళ్ళకి అప్పచెప్పవలసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసేసుకుని అతను కొంచెం దూరంగా నిరంతరము ఏకాంతవాసంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. అంటే గృహస్థాశ్రమంలోనే ఉండి అన్ని రకాలుగా అవకాశాలు నిరంతరము అదే అన్వేషణలు ఉంటే పర్వాలేదు. కానీ భార్య నుంచి కానీ పిల్లల నుంచి కానీ వాళ్ళ పిల్లల నుంచి కానీ వ్యతిరేకత ఏర్పడుతుంది అనుకోండి. వ్యతిరేకత అంటే అతని సాధనకి అవాంతరాయం కలుగుతుందంటే మాత్రం అక్కడ ఉండకూడదు. అక్కడ ఉండకుండా ఏం చెయ్యాలి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థం. ఇప్పుడు వానప్రస్థాశ్రమం కూడా అతనికి అనుకూలంగా లేకపోతే సన్యాసాశ్రమం. 4 స్వర్ణాశ్రమ ధర్మేణ. నువ్వు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా పర్వాలేదు అంటున్నాడు. నీ ఆశ్రమ ధర్మాలని వదలకుండగా తపస
అది తోషణాతు. అంటే సాధన చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నారనుకోండి, నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ ఆశ్రమ ధర్మంలో ఉండినప్పుడు కూడా సాధనం ప్రభవేత్తు పుంసాం వైరాగ్యాది చతుష్టయం. ఈ రకంగా ఈ 4 ఆశ్రమ ధర్మాలలోనూ ఉంటూ కూడా ఏమి సంపాదించుకోవాలి? సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకోవాలి. సాధన చతుష్టయ సంపద లేకుండా మోక్షం రాదు. చేత వైరాగ్యాది చతుష్టయం, దీన్ని సాధన చతుష్టయము అంటారు. అంటే ఏంటి సాధన చతుష్టయము? దీని కూడా మనం సాధన చతుష్టయం అంటే 4 చక్రంలో. వర్ణాశ్రమ ధర్మాలు అంటే అవి కూడా సువర్ణాశ్రమ ధర్మాలు, 4 ఆశ్రమ ధర్మాలు. ఏ ఆశ్రమ ధర్మాల్లో ఉండినప్పటికీ కూడా ఈ నలుగురికి కూడా ఈ ఈ ఉండాలి. నిత్య వస్తు వివేకము, ఇహమోత్తరార్థ ఫలభోగ విరాగము, సమాధి చక్ర సంపత్తి, మోక్షం, ముముక్షత్వం, వీటిని సాధన చతుష్టయము అంటారు. అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనం ఆ ఉద్యోగానికి ఏమేమి అర్హతలు కావాలో అవన్నీ మనం చదువుకొని కంఠస్థం బట్టి నేర్చుకుని అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాం. ఇంటర్వ్యూలో వాటికి ప్రశ్నలు వేస్తారు, వాటికి అన్నిటికీ సమాధానం చెప్తే అప్పుడు నువ్వు ఉద్యోగానికి అర్హుడివే బాబు అని చెప్తారు. అట్టి మాదిరిగా ఈ వేదాంత శాస్త్రములో సాధన చతుష్టయం అనేటువంటిది అర్హత. అంతేగాని నేను ఉపదేశం పొందించానండి, ఆ గురువు గారి దగ్గర పొందించానండి, నాకు సరిపోద్దండి అంటే సరిపోదు. అక్కడ మీరు ఎంతమంది గురువుల దగ్గర ఉపదేశం పొందినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని సిద్ధాంతాలని పరిశోధించినప్పటికీ కూడా ఈ 4 అర్హతలు సంపాదించాలంటాడు. సాధనం ప్రభవేత్ పుంసాం. ఈ సాధన చతుష్టయ ముందు నువ్వు ఏ ఆశ్రమ ధర్మంలో ఉండినా ఉండు, గృహస్థాశ్రమంలోనే ఉండు. ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎలాగా ఆశ్రమించాలో అలాగే నడుపుకో, కానీ 4 సంపాదించాలి. 4 ఒకటే నిత్య అనిత్య వస్తు వివేకం. లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఏది నిత్యమో ఏది అనిత్యమో నువ్వు ఆలోచించాలి. నిత్యమైనటువంటిది ఏంటి, అనిత్యమైనటువంటిది ఏంటో ఆలోచించకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదేదో చేసేసారనుకోండి, ఏదేదో చేసేస్తే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే ఏం చేసినా కర్మ అవుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మపడతాం. అంచేత ముందు కర్మ చేసేటప్పుడు ముందు ఆలోచించాలి. నిత్య అనిత్య వస్తు వివేకము. వివేకం అంటే వివరణ, తెలివి. విడగొట్టాలి. పాల నీల, మంచి చెడ్డ, సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, ఇలాగే ప్రతిదానికి ద్వంద్వాలు అంటారు. అంటే 2 వస్తువులు. అట్టి మాదిరిగా దేవుడు, ప్రపంచం, ఆత్మ అనాత్మ, దీన్ని విడగొట్టాలి. ఇప్పుడు 2 వస్తువులు కలిసిపోనియండి. 2 వస్తువులు కలిసిపోయినటువంటి వాడు ఎలా ఎడగొట్టాలి? తెలివితోటి ఎడగొట్టాలి. దాన్నే వివేకము అంటారు. ఏవి కలిసిపోని ఇక్కడ? ప్రకృతిని పురుషుని చేయవ విద్దనాది ఉభావపై. భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమని చెప్పాడు? బాబు నాయన అర్జున, 2 వస్తువులు కలిసిపోయినాయి అయ్యా. ప్రకృతి పురుషం చేయవ అంటే ఒకదాన్ని ప్రకృతి అంటారు, ఇంకొక దాన్ని పురుషుడు అంటారు. ఈ ప్రకృతి పురుషులు 2 కూడా కలిసిపోయినాయి. ఎప్పుడు కలిసిపోయినాయి? అనాది. ఎన్నో మొన్నో కాదు, ఎన్నెన్నో యుగాల తర్వాత అనలేదు. అనాది అంటే ఆది లేదు, పలానా కాలంలో నుంచి కలిసిపోయి అని చెప్పలేదు శాస్త్రం. అనాది నుంచి కలిసిపోయినాయి. విద్య అనాది. విద్య అంటే తెలుసుకో. అనాది నుంచి కలిసిపోయి ఉన్నాయి. ఆ కలిసిపోయి ఉన్నటువంటి దాంట్లో నుంచి వేరుపరచాలి, విభజించాలి. వివేకంతో దాన్ని కనిపెట్టి తెలుసుకోవాలి. ప్రకృతి పురుషుని చేయవు. ఇప్పుడు ప్రకృతి గుణాలనే పురుషుని యొక్క గుణాలనే కూడా వేరువేరుగా తెలుసుకోవాలి. ప్రకృతి గుణాలు పుడతాది, నిరంతరము పరిణామం చెందుతుంది, ఆ తర్వాత నశించుకోదు. అలాగే లోపల ఉన్నటువంటి పురుషుని యొక్క గుణాలు పుట్టుక లేదు,
పరిణామం చెందడు, నశించడు. ఆయనకి రూపం లేదు, నామం లేదు, ఏ రకమైనటువంటి గుణము లేదు. ఆయన లక్షణం ఏంటి? ఆనందం. ఈవిడి లక్షణం ఏంటి? దుఃఖం. దుఃఖము, ఆనందము. అంటే ఈ రెండు వస్తువులు కలిసిపోయినప్పుడు ఒక వస్తువేమో ఆనంద స్వరూపము, మరొక వస్తువేమో దుఃఖ స్వరూపం. రెండు మనం పొందుతున్నాం. దుఃఖాన్ని పొందుతున్నాం, సుఖాన్ని కూడా పొందుతున్నాం. దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువు ప్రకృతి, సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువు ఆత్మ. ఆత్మ అనాత్మ రెండు కూడా కలిసిపోయిన ప్రకృతి పురుషుని చేయవాలి. విద్యనాది ఉభావతి. ఈ ప్రకృతి ఎలాంటిది? వికారాంచ గుణాంచైవ. ఇది ఒకలాగా ఉండదు, నిత్యము మార్పు చెందుతూ ఉంటుంది. వికారం అంటారు దాన్ని. పరిణామం బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, రోగాలతోటి, రకరకాల బాధలతోటి, భయాలతోటి నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి వాడు ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఇదే ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం. అంచేత ఈ విశ్వంలో ప్రతి వస్తువుని చూడండి, రెండు ఉంటాయి. ఏ వస్తువుని చూసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఈ రెండింటిని వేరుపరిచి చూడాలి. దీన్నే నిత్య అనిత్య వస్తు వివేకము అంటారు. ఇంక రెండోది ఏంటంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, అంటే వైరాగ్యము. దేని మీద? ఏది అనిత్య పదార్థమో, ఏది దుఃఖ సముదాయమో, ఏది జనన మరణాల పాలు చేస్తుందో, దేనివల్ల మనం కర్మల్లో చిక్కుకుంటున్నామో, ఏ భావంలో ఉండడం వల్ల మనం మోక్షం పొందలేకపోతున్నామో, దీనికి సంబంధించినటువంటి నిత్యమైనటువంటి దాని మీద ప్రీతిని కలిగి అనిత్యమైనటువంటి దాని మీద వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ వైరాగ్యం ఎలా ఉండాలంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అన్నారు. అంటే ఇహమందు కానీ పరమందు కానీ. అంటే పరం అంటే స్వర్గంలో సుఖం, ఇహంలో సుఖం. ఇక్కడ కొంచెం విభజించాలి. అక్కడ ఇక్కడ ఏదైనా ఒక వస్తువుతోటి ఇక్కడ సుఖం పొందేమనుకోండి, ఆ సుఖానికని అక్కడ స్వర్గంలో పొందినటువంటి వస్తువుతోటి సుఖానికని భేదం లేదు. ఇక్కడ వ్యవహారికంలో ఒక ఆడకుక్క మగ కుక్క కలుసుకున్నాయనుకోండి, వాటి మధ్యలో సుఖం కలిగింది. అలాగే మనుషులు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ. అలాగే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకు కానీ కలుసుకున్నారనుకోండి, వాళ్ళలో ఏ సుఖం కలిగిందో వీళ్ళలో ఏ సుఖం కలిగిందో రెండింటికి భేదం లేదు, కొలత లేదు, ఒకటే లక్షణం దాన్ని. అది తెలుసుకోవాలి మనం. దాన్ని ఏ లోకంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇంతే. అందుచేత వివేకం కలిగి ఈ వ్యవహారికమైనటువంటి వస్తువులతోటి పొందేటటువంటి సుఖం మీద వైరాగ్యం పొందాలి. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. అంటే ఇక్కడ కానీ స్వర్గంలో సుఖం కానీ భూలోకంలో సుఖం కానీ ఏదైనా సరే ఒకటే. అక్కడికే వెళ్ళి పొందక్కర్లేదు, ఇక్కడ కూడా పొందొచ్చు. ఇక్కడ పొందిన సుఖానికి అక్కడ పొందిన సుఖానికి భేదం లేదు, వస్తువులు మారుతున్నాయి అంతే అనేటువంటి విషయం తెలుసుకుని ఈ వస్తువుల మీద ప్రకృతి మీద వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ తర్వాత సమాధి షట్క సంపత్తి. సమాధి షట్కం అంటే 6. అంటే సాధన చేసేటటువంటి సాధకుడికి ఏ అడ్డంకులు ఏర్పడుతున్నాయో దానికి సంబంధించినటువంటి ఆ విషయాదుల్ని కూలంకషంగా తెలుసుకోవాలి. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము మొదలైనటువంటి లక్షణాలని షట్క సంపద అంటారు. అంటే శాస్త్రరీత్యా నిర్ధారించబడినటువంటి విషయాదుల్ని నిష్కల్మష హృదయులయ్యి ఏ వర్గానికి చెందిన వారైనా సరే బ్రహ్మచర్యాశ్రమము, పురస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అనే 4 ఆశ్రమ ధర్మాలలో దేనికి చెందిన వారైనా సరే మోక్ష ప్రాప్తికి అర్హులే. ఇక్కడ మనం బాగా దృష్టి పెట్టుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడికే మోక్షానికి అర్హుడు అని చెప్పలేదు. సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాడికి మాత్రమే మోక్షం వస్తుంది, పురస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి మోక్షం రాదు అని చెప్పలేదు.
4 రకాల ఆశ్రమ ధర్మాలలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే మోక్షానికి అర్హులే. గృహస్థాశ్రమంలో ఉన్న వాడికి కూడా మోక్షానికి అర్హులే. అంటే ఆ మోక్షం ఏ రకంగా చేయాలో ఆ రకంగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయినంత మాత్రం చేత మోక్షం వచ్చేది. అక్కడ వాడు ఎలాగ ఆశ్రమం ధర్మాన్ని పాటించాలో అలా పాటించినప్పుడే వాడు మోక్షం పొందుతాడు. ఇక్కడ కూడా అంతే, అక్కడ అంతే. అని చేత మోక్ష ప్రాప్తికి ఈ 4 ఆశ్రమ ధర్మాలలో కూడా అర్హులే. నిశ్చల మనసుతో ఏకాగ్రతతో సాధన చేసి సాధించి బాహ్యేంద్రియాదులను అంతరింద్రియాదులను వశములో ఉంచుకొని ఆత్మధ్యానంలో ఉన్నవాడు శాంత మనస్కులై జ్ఞానవంతులై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమై స్వానుభవంతో బ్రహ్మానందానుభూతిని పొందుడి అపరోక్షం. అంటే మనసులో ఏ ఆలోచన రాకుండా పదే పదే మనం ఎన్ని సంవత్సరాలు బట్టి అదే చెప్పుకుంటున్నాం. మన మనసే బంధకారణం. మనసు ఏదో ఆలోచన చిన్నప్పుడు కానీ ఏం చూసామో ఏం చేసామో చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచో అనేక జన్మల సంస్కారం అంతా మనసులో సంస్కార రూపంలో వచ్చింది. అదే ఇప్పుడు మనకు ప్రతిబంధకంగా ఏర్పడింది. అందుచేత ఏం చెయ్యాలి? ఇదే దారి. అంటే ఏ గృహస్థాశ్రమంలో ఉన్నవాడి మోక్షానికి అర్హుడు కాదు అనుకోకుండా ఏ ఆశ్రమల ధర్మంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరము సాధన చెయ్యాలి. సాధన చేసినటువంటి వాడు సాధనలో ఇంద్రియాదులను వశపరుచుకోవాలి. మనసుని ఏ ఆలోచన లేకుండా నిశ్చలమైనటువంటి మనసుతోటి ధ్యానం చెయ్యాలి. అలా ధ్యానం చేసినటువంటి వాడికి ఎవడికి మనసు శాంతించిందో, ఎవరి మనసు నిశ్చలమైందో అటువంటి వాడికి ఆ మనసు నిశ్చలమైనటువంటి వానిలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఎవరికి ఆత్మసాక్షాత్కారం అయిందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవడైతే పొందాడో అటువంటి వాడు సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకీభావన అంటే 2 ఒకటే అనేటువంటి స్వయంమైనటువంటి అనుభూతి చెందుతాడు. అంటే ఏంటండి? దేవుడు వేరు జీవుడు వేరు కాదు. జీవుడు దేవుడు ఒకటే. ఈ 2 కలిసినటువంటి అనుభూతిని ఎక్కడ పొందుతాడు? ఎక్కడ మనసు నిశ్చలమై ఆగిందో అక్కడ పొందుతాడు. అటువంటి స్థితి పొందుడు. అయ్యో నేను ఇప్పుడు దాకా దేవుడు వేరు అనుకున్నాను, నేను వేరు అనుకున్నాను, దేవుడికి నాకు భేదం లేదన్నమాట, 2 ఒకటే అన్నమాట అనేటువంటి స్థితి సాధన సిద్ధించినటువంటి వాడికి తెలుస్తుంది. సాధన చేయలేనటువంటి వాడు కేవలం బహిర్ముఖంగా ఏయో ఆలోచనలు చేస్తూ ఏయో కర్మలు చేస్తూ దేవుడు వేరండి, దేవుడు నేను ఒకడేటంటే ఈ రకంగా బహిర్ముఖంగా అభ్యాసం చేసేటువంటి వాడికి దేవుడు వేరే. వాడు వేరే, వీడు కర్మలు చేస్తాడు, ఆ కర్మలుగా ఆయన గారు ఫలితాన్ని ఎత్తుంటాడు, కర్మఫలాన్ని అనిపించడానికి రావడము పోవడం ఉంటాడు. ఈ రకంగా ఎవరికి ఇలాగ జరుగుతుంది అంటే బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేశ్వను. బ్రహ్మాది స్థావరాంతేషు ఎవరికి ఈ జ్ఞానం? బ్రహ్మదేవుడైనా సరే సాధన చేసి మనసును లయింపజేసుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క లేక పరమాత్మ యొక్క 2 ఏకత్వం అక్కడ కలుగుతుంది. స్థావరాంతేషు అంటే స్థావరం అంటే జంగము, జడం. బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్య విషయేశ్వను యదైవ కాకవిష్టయం వైరాగ్యం దద్ది నిర్మలం. నీకు ఎంత గొప్ప జన్మొత్తే సుఖమేటి? ఎంత గొప్ప జన్మ! బ్రహ్మదేవుడు లాంటి జన్మ బ్రహ్మాది. ఇంతటి గొప్ప యదైవ ఏ విధంగా కాకవిష్టయం కాకిరెట్టిపై మోహం ఎలా ఉండదో అదే విధంగా బ్రహ్మాది స్థావరాంతేషు వాక్షేషు అంటే బ్రహ్మలోకములో హిరణ్య గర్భిణితో కూడి అనుభవించి సుఖం. అంటే బ్రహ్మదేవుడిగా పుట్టాడు. బ్రహ్మదేవుడిగా కూడా పుడతాడా? అది ఒక జీవే. భూలోకంలో ఇక్కడ మనిషిగా పుట్టాడు, లేదా పశువుగా పుట్టాడు, లేదా క్షేమగా పుట్టాడు, అది జీవే. బ్రహ్మాది స్థావరాంతేషు చిన్న జంగమ స్థావరాలు అంటుంటారు. ఈ రకంగా క్షేమకే అనిపించేటటువంటి సుఖము, బ్రహ్మదేవుడి లోకంలో బ్రహ్మదేవుడు అనిపించేటటువంటి సుఖము. సుఖం ఏంటి?
వస్తువుతోటి కూడును అనుభవించినటువంటి ఏ సుఖమైనా సరే దానికి కర్మ చేయాలి. ఆ కర్మకి ఫలతతో కూడుకున్నటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవిస్తుంటాడు. మోక్షం అనేటువంటిది అలాంటిది కాదు. మోక్షం కలిసిపోవటం. ఏ వస్తువుతోటి కూడా అనుభవించడం వేరు వేరుగా ఉండడం. అంచేత మనుషు లోకమును గల లౌకిక సుఖములు గల వాంఛ ఎంత మాత్రమో వైరాగ్యం ఉండాలి. ఈ లోకంలో కానీ ఆ లోకంలో కానీ ఏ లోకంలో కానీ ఒక వ్యక్తిగా పుట్టినప్పుడు ఆ వ్యక్తితోటి అనుభవించేటటువంటి సుఖం కొలతతో కూడుకుని ఉంటుంది. అది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మదేవుడి సుఖానికి కూడా కొలతాయి, దేవేంద్రుడి సుఖానికి కూడా కొలతాయి. పురాణాలు చదవండి. వాళ్ళ సుఖానికి అడ్డొచ్చినప్పుడు వాళ్ళు ఎంతంత పోరాటాలు చేశారు, ఎంతంత దెబ్బలాటలు ఆడారు. రాక్షసులకి దేవతలకి పెద్ద పెద్ద దెబ్బలాటలు, యుద్ధాలు. పురాణాలు ఇతిహాసాలు చదివి చూసినప్పుడు ఏం తెలుస్తుంది మనకి? వ్యక్తిగా ఎవడైతే ఏర్పడ్డాడో ఆ వ్యక్తి ద్వారా అనుభవించేటటువంటి సుఖం కోసం వాళ్ళు ఎంతంతో త్యాగాలు కర్మలు చేశారు. ఆ సుఖాలు పొందాలంటే ఎన్నెన్నో రకరకాల కర్మలు చెయ్యాలి. యజ్ఞాలు, యాగాలు, పూజలు, ఇంకోటి చెయ్యాలి. మోక్ష సుఖం అలాంటిది కాదు. మోక్ష సుఖం అనేటువంటిది విచారణ ద్వారా, సాధన ద్వారా పొందేటటువంటిది. అవన్నీ కూడా అక్కడ సాధన కాదు, విచారణ లేదు. అక్కడ బలం, తెలివిని ఉపయోగించి చేస్తారు. ఇక్కడ అలా కాకుండా విచారణతోటి, తెలివితోటి, బలంతో కాకుండా వివేకంతో, సాధనతోటి ఈ వస్తువు కాదు, ఈ ఉపాధి కాదు, ఉపాధి లోపల ఉన్నటువంటి వస్తువు ఏదో అది నిత్యమైనటువంటిది, ఈ వస్తువు చుట్టూరు ఉన్నటువంటి ఉపాధి అనిత్యమైనటువంటిది అనేటువంటి జ్ఞానం కలిగిన వాడటువంటి తత్వహి అది ఏ నిర్మలము, శుద్ధమైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది ఆత్మ. దాని మీద ప్రీతి, దాని చుట్టూరు ఉన్నటువంటి ఉపాధి జడం, దాని మీద వైరాగ్యం. అంటే వైరాగ్యం దేని మీద ఉండాలి? ఉపాధి మీద ఉండాలి. ప్రేమ దేని మీద ఉండాలి? ఉపాధి లోపల ఉన్నటువంటి స్వస్వరూపం మీద ఉండాలి. అది ఆత్మ. ఈ రెండు ఒకటే. అంటే కాకిరెట్టును ఏ విధంగా అక్షయభావంతో చూస్తామో అదే విధంగా దేహ సంబంధమైనటువంటి భోగములను, ఇతర అహిక సుఖాలతో పాటు స్వర్గాది భోగాలను కూడా అనిత్యములే. ఎందుకంటే ఏదో యజ్ఞం చేస్తాడు, రాజసూయమో అశ్వమేధయేమో యాగమో, ఏయో పెద్ద పెద్ద యాగాలు చేస్తాడు, స్వర్గం వస్తుంది. ఆ యాగానికి సంబంధించినటువంటి ఫలితం అక్కడ అనుభవిస్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తోసేస్తాడు. అంటే స్వర్గ సుఖము ఏమైంది? కొలతతో కూడుకుని ఉంది. ఇక్కడ కూడా పుణ్యం చేసినటువంటి వాడికి మంచి జన్మ వస్తుంది, ధనవంతుడు గడుపున పుడతాడు, దానికి కొలత. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ తోసేస్తారు. ఈ రకంగా నిరంతరము విచారణ చెయ్యాలి. ఈ సుఖాలు పొందడానికి మనం సత్కర్మలు చేస్తున్నాం, పుణ్యకర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు కాకుండా దీనికి సంబంధించినటువంటి మోక్షానికి సంబంధించినటువంటి విచారణ, ఇదంతా అనిత్యము, ఈ సుఖాలు శాశ్వతమైనటువంటి కాదు, ఈ కర్మల వల్ల వచ్చేటటువంటి సుఖం నిత్యం కాదు, అది ఈ లోపల ఉన్నటువంటి స్వరూపమే నిజమైనటువంటిది అని చెప్పేసి బయట దానిపై వైరాగ్యం కలిగి, లోపల ఉన్నటువంటి దాని మీద ప్రీతి కలిగి, బయట ఉన్నటువంటి వస్తువుల మీద కామ్య కర్మలని, సంపద ఉపాసనలను శాశ్వతములు కావని, అంటే బాహ్యంగా చేసేటటువంటి నీకు స్వర్గం వస్తుంది లేదా నీకు గొప్ప పుణ్యం వస్తుంది అన్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి కర్మ చేస్తున్నాం కదా, ఆ కర్మకి కామ్య కర్మ అని పేరు. అంటే కోరిక, ప్రతి దాని వెనకాల ఏదో కర్మ చేశారనుకోండి, నీకు ఏదో మంచి మేలు జరిగిద్దని చేసేటటువంటి కర్మలకే కామ్య కర్మలు అని పేరు. కామ్య కర్మల వల్ల సంపదలు కలుగుతాయి అన్నాడు. సంపదలకు ఉపాసనలు ఉన్నాయి. అంటే కామ్య కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి సంబంధించినటువంటి ఉపాసనలు, దానికి సాధన వల్ల వచ్చేటటువంటి సంపదలు శాశ్వతములు కావు. దానివల్ల మోక్షం రాదు. అంటే అది నువ్వు ఫిల్టర్ చెయ్యాలి. నీ తెలివిని, నీ జ్ఞానాన్ని చేసి ఈ రకంగా తెలుసుకున్నటువంటి వాటికి సమ్యక్ జ్ఞానం ప్రాప్తించిందని పరిగణించబడుతుంది. ఏది సత్యమో ఏది అనిత్యమో అంతవరకు అజ్ఞాన సంబంధమైన మమకారాదులు
ప్రాపంచిక విషయాలపై వ్యామోహము, సంసార సంబంధమైనటువంటి ఈశనత్రయం. ఈశనత్రయం అంటే పుత్రేచ్ఛ అంటే పిల్లల మీద ప్రేమ, విత్తేచ్ఛ విత్తం అంటే ధనం మీద ప్రేమ, స్వర్గేచ్ఛ స్వర్గం పొందాలనేటువంటి ప్రేమ. ఈ రకంగా స్వర్గం పొందాలంటే ఏం కర్మలు చెయ్యాలి? శాస్త్రాలను అడిగారు అనుకోండి పెద్దలు, కొంతమంది ఒకళ్ళు ఉంటారు పౌరాణికులు, వాళ్ళు అసలు నీకు స్వర్గం ఎలా వస్తుందో, ఏ కర్మ చేయాలో చెప్తారు. విత్తేచ్ఛ డబ్బు కలగాలండి నాకు అంటే దానికి సంబంధించినటువంటి ఉపాయాలు కూడా చెప్తారు. పుత్రేచ్ఛ నాకు సంతానం కావాలంటే దానికి సంబంధించినవి కూడా చెప్తారు. దీన్ని ఈశనత్రయం అంటారు. ఈ రకమైనటువంటి పుత్రేచ్ఛ, విత్తేచ్ఛ, స్వర్గేచ్ఛ ఈ రకమైనటువంటి ఆశలు మనసులో ఉన్నాయనుకోండి, మోక్షం పొందడానికి ఆటంకం కలిగిస్తాయి. జ్ఞానం పొందలేడు పూర్తిగా, అంటే ఇది పూర్తిగా నశించాలన్నమాట. అంటే ఈ రకమైనటువంటి వ్యామోహ సంబంధమైనటువంటి విషయాలు నశించాలి. అవి నిశ్చేషంగా పోతే గాని సంపూర్ణమైనటువంటి వైరాగ్యం రాదు. ఈ రకంగా స్థిరీకరించుకుని నిర్మలమైనటువంటి చిత్తంతో వైరాగ్యము కలిగి అపరోక్షాన్ని పొందుటకు అతి ముఖ్యమైనటువంటి సాధన సంపత్తిని సంపాదించుకోవాలి. నిత్యమాత్మ స్వరూపం హి దృశ్యం తద్విపరీతగం ఏమయో నిత్య సమ్యక్ వివేకో వస్తునః సవై. ఆత్మస్వరూపం హి ఆత్మ పదార్థమే నిత్యమైనటువంటిది. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము ఏ రకంగా చూసినప్పటికీ నిత్యమైనటువంటిది ఏంటి? ఆత్మ నిత్యమైనటువంటి. అంటే నిత్యం అంటే ఎప్పుడూ ఉండేది. దృశ్యం కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచము తద్విపరీతం దానికి విలక్షణమైనది అశాశ్వతం. అంటే మన ఆత్మస్వరూపం. మన ఆత్మస్వరూపానికి భిన్నంగా ఉండేది మన శరీరం. మన స్వరూపం ఆత్మ. మన స్వరూపానికి వెలుపల స్వరూపం చుట్టూరు ఆవరించినటువంటిది మన శరీరం. ఈ శరీరంలాగే ప్రపంచం, ప్రపంచ వస్తువులు. అంటే ఆత్మకి విలక్షణమైనటువంటి, విరుద్ధమైనటువంటి, విపరీతమైనటువంటి వస్తువు శరీరం. విలక్షణమైనది. ఈ శరీరం ఏదైతే ఉందో అది అశాశ్వతం. ఏవా ఈ విధంగా ఎవడైతే సమ్యక్ పూర్తిగా నిశ్చయించుకున్న వ్యక్తియో సవే అతడు మాత్రమే వస్తునః యథార్థమైనటువంటి వివేకం కలగవాడు. వీడు చాలా తెలివైనోడండి, వివేకవంతుడండి అంటాం కదా. ఎవరిని వివేకవంతుడు అంటారంటే, రెండు వస్తువులు కలిసిపోయినాయి, పాలు నీళ్లు కలిసిపోయినప్పుడు పాలుని వేరుపరిచి నీళ్ళని సెపరేట్ చేసినట్టుగా ఆత్మని అనాత్మని వేరు చేసి ఈ ఆత్మ మాత్రమే సత్యమైనటువంటిది. ఆత్మ కంటే వేరుగా విలక్షణమైనటువంటి నామరూపాదులు కలిగి పరిణామం చెందుతూ నిత్యము వచ్చే, పరిణామం చెంది నిత్యము పోతూ వస్తూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది అశాశ్వతమైనటువంటిది. ఆత్మకి నాశము లేదు, అది శాశ్వతంగా ఎప్పుడు ఉండే వస్తువు. మనం మరణించేమంటాం, ఆత్మ మరణించదు. ఆత్మ శాశ్వతమైనటువంటిది. శరీరం మాత్రమే మరణిస్తుంది, శరీరం పోతుంది. మనకి ఒక చొక్కా తొడుక్కున్నాం, చిరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త చొక్కా ఎలా కట్టుకుంటున్నాము, అలాగే చీర చిరిగిపోతే ఇంకో చీర ఎలా కొనుక్కొని కట్టుకుంటున్నాము. అట్టి మాదిరిగా ఆత్మకి ఈ శరీరం అనేటువంటిది ఒక ఉపాధి, ఒక వస్తువు. అది శాశ్వతంగా ఎప్పుడు ఉండేటటువంటి వస్తువు. ఆత్మ సద్రూపం, చేతన పదార్థము, స్వతసిద్ధంగా భాషిస్తూ ఉంటుంది. దాన్ని అది స్వతహాగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. దాని ప్రకాశంతో ప్రకాశించబడేది శరీరం. ఆత్మ ప్రకాశంతో ప్రకాశించబడేది మనసు. ఆత్మ ప్రకాశంతో ప్రకాశించబడే అన్నీ కూడా ఇంద్రియాలు. అంచేత అలుప్త దృక్రూపం, సాక్షి దృశ్య ప్రపంచంలో అనుభవంలోకి వచ్చేవన్నీ జడ పదార్థములు. అంటే నీకు ఏదేది తెలుస్తుందో ఆ తెలియబడేదంతా కూడా అనాత్మ స్వరూపం యొక్క లక్షణాలే. నీకు ఏది తెలుసుకున్నా సరే నాకు తెలిసిందండి అంటాడు, ఆ తెలిసిందంతా కూడా జడమే.
అది ప్రకృతిలోకి చెందినటువంటిదే. ప్రకృతి తెలుస్తూ ఉంటుంది. ప్రకృతిని ప్రకాశింపజేస్తూ తెలుసుకునేటటువంటి వాడు ఆత్మస్వరూపం. అంచేత ఏదో ఒక దినము నాశనం కావాల్సినటువంటి వస్తువులే ఈ అనాత్మ వస్తువులు. ఈవేళ కాకపోతే రేపో, రేపు కాకపోతే ఇంకొకప్పుడు ఎప్పటికైనా సరే ఈ శరీరం పోవాల్సిందే. ఈ శరీరం పోతే లోపల ఆత్మ ఉంటుంది. శరీరంని నమ్ముకుని, శరీరమే నాదనుకుని, శరీరమే నేననుకుని, శరీరానికే సమస్త సదుపాయాలు కల్పించుకుంటూ శరీరం కోసమే ఆలోచిస్తూ బతికేసాడు అనుకోండి, చనిపోయింది శరీరం. ఇప్పుడు మళ్ళీ తడుముకుంటూ మళ్ళీ ఎక్కడో దిక్కున ఏదో ఊళ్ళో ఏదో లోకంలో ఎక్కడో దిక్కున ఒక శరీరాన్ని మళ్ళీ తగిలించుకోవాలి. అంచేత అవి సదా నిలిచి ఉండవు. ఈ శరీరం ఎప్పటికి ఎన్ని శరీరాలు వచ్చినాయో వెళ్ళినాయో తెలదు. పాపం తెలియడం లేదు అతనికి, చెప్పేవాడు లేడు, చెప్పినా వినిపించుకోవటం లేదు. అతను ఎంతసేపు శరీర భావంలో బాగా దృఢపడిపోయి ఉండడం వల్ల అతనికి జ్ఞానం కలుగుతలేదు. అంటే వివేకం లేదు, తెలివి లేదు. అతనికి ఉన్న తెలివి అంతా పోయేదాని మీదే ఉంది, నశించేదాని మీదే ఉంది. నశించేటటువంటి వస్తువు మీద నుంచి తెలివి తన స్వరూపం మీదకి తిప్పాలి. అందువల్ల నామరూపాదులతో కనబడే దేహంతో పాటు ఉండే ఇంద్రియాలు, అనుబుద్ధులు అన్నీ అశాశ్వతమైనయే. ఏయి నిజం కాదు. అవన్నీ ఒక సముదాయంగా ఏర్పడిన ఒక కాంతినిచ్చినవి. అదంతా ఊడిపోద్ది. ఆ కాంతి పోయింది, ఆ విషయం పోయింది. మీరు దీపావళి నాడు తిప్పుడు పొట్లం అని చెప్పేసి ఒక పొట్లం కట్టుకుని తిప్పుతారు, రౌండ్గా కాంతి వస్తుంది. అది నిజమా? తిప్పడం వల్ల ప్రకాశం వచ్చింది. అట్టి మాదిరిగా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ప్రకృతితో నిర్మితమై ఇది ఒక తిప్పుడు పొట్లం. దీనికి ఒక ప్రకాశం వచ్చింది, దీనికి ఒక వెలుగు వచ్చింది. దాన్ని చూసి మురిసిపోతున్నావు నువ్వు. కాంతి అది నిజమైన కాంతి కాదు. తిప్పడం ఆపి చూడండి ఒకసారి. అట్టి మాదిరిగాని ప్రకృతి లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశంతో ఇది తిప్పుతున్నాం, ఇది తిరుగుతుంది. దానికి ఇది కావాలి, దానికి అది కావాలని. ఇది నిజం కాదు, ఇవన్నీ ఉత్తుత్తియే. రేపొద్దున్న ఇందులో నుంచి ఆత్మ తప్పుకున్నప్పుడు ఇదంతా జడం, అశాశ్వతం. అంచేత అస్థిరములు, వికార స్వభావాలు కలిగినటువంటి ఆత్మ ప్రభావం వలననే జగత్తులో నున్నవి ఇంద్రియ సముదాయమునకు వశమై ప్రాణికోటి అనుభవంలోకి వస్తున్నవన్నీ గ్రహించాలి. ఆత్మతత్వాన్ని సమగ్రంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి దృశ్య జగత్తులో ఇంద్రియగ్రాహ్యమయ్యేవన్నీ అసద్వస్తువులని గ్రహించిన వాడు వివేకవంతుడు, జ్ఞానవంతుడు అని అంగీకరించాలి. అంటే వివేకవంతుడు, తెలివైనోడు, అతను జ్ఞానవంతుడండి అని ఎవరిననాలంటే దీనికి సంబంధించిన తెలివితేటలు చూపించేవాడు కాదు తెలివైనవాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అంచేత సదైవ వాసనాత్యాగ సమోయమిది శబ్దత నిగ్రహో భాషవృత్తీనాం దమ ఇత్యభిధీయతే. సదైవ ఈ రకమైనటువంటి సాధన, ఈ రకమైనటువంటి విచారణ ఎప్పుడు చెయ్యాలండి? సదా, సదైవ ఎప్పుడు చెయ్యాలి. వాసనాత్యాగ అంటే ఈ రకమైనటువంటి వస్తు సముదాయం ఏదైతే నీ స్వస్వరూపానికి ఆవహించిందో దానికి ఒక ఆకారము, ఒక గుణము, ఒక లక్షణము ఏర్పడినయో దానికి సంబంధించినటువంటి వస్తువు మీద వాసనాత్యాగ, దానికి సంబంధించినటువంటి వస్తువు మీద మనకి ప్రీతి ఏర్పడింది. ఇక్కడ ఏమంటున్నాడు? దాని మీద, ఆ వస్తువు మీద వాసనాత్యాగము, ఆ ప్రీతి నువ్వు త్యాగం చెయ్యాలంటాడు. మనసులో అంతర్గతముగా దాగి ఉన్నటువంటి కోరికలను విడనాడుట వాసనాత్యాగం అంటే. శరీరం పైకి కనిపించదు, అంతా బాగా పైకి నామాలు పెట్టుకుని, బొట్లు పెట్టుకుని, కాషాయం కట్టుకుని, దండలు వేసుకుని తిరుగుతుంటే ఆడు మనసును తీసి చూడండి తెలుస్తుంది. ఆడు మనకు కనిపించలేదు, నటించున్నాడు అతను. ఆడి మనసు ఆడికి తెలుస్తుంది ఎలాంటి వాంఛలతో ఉన్నాడో, ఎలాంటి కోరికలతో ఉన్నాడో, ఏం సంపాదించుకోలేడు, పొందాలనుకుంటున్నాడో. ఈ రకమైనటువంటి వాంఛని త్యాగం చెయ్యాలి. ఎందులో ఉన్నాయి? అన్నీ మనసులో ఉన్నాయి. శరీరం మీద ఏం చేస్తాం? శరీరాన్ని అలంకరిస్తాం, దండలేస్తాం, నామాలు పెడతాం, బొట్లు పెడతాం. కానీ లోపల ఉన్నటువంటి మనసును ఎవడు చూస్తాడండి? మనసును చూసేడు అనుకోండి, ఆడి దగ్గరికి ఎవడు రాడు. ఇంకా ఆ మనసుగానే కనపడిపోతుంటే కనపడుతుంది మీకు.
మీరు శుద్ధంగా సాధన చేసినట్లయితే ఎవని మనసులో ఎలాంటి వాంఛలతోటి తిరుగుతుందో తెలుస్తుంది. ఆ వాంఛలన్నీ దేహానికి సంబంధించినటువంటి వాంఛలే. అంచేది ఈ స్థితిని విడనాడాలి. అయం ఈ స్థితి క్షమా ఇతి అని క్షమమని శబ్దత చెప్పబడుతున్నది. అంటే నిత్యానిత్య వస్తువేగం అన్నప్పుడు సమాధి షట్క సంపత్తి అన్నారు కదండి. అందులో 6 క్షమము మొదటిది ఇప్పుడు చెప్తున్నాడు. నిత్యానిత్య వస్తువేగం ఒకటి, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం ఒకటి, సమాధి షట్క సంపద అంటే 2 అయినవి. ఇప్పుడు షట్క సంపదలోకి వచ్చాం. ఈ షట్క సంపదలో మొదటిది ఒకటి శమము. శమం అంటే అంతర్గతంగా మనసులో దాగి ఉన్నటువంటి వాసనలను విడనాటుటే శమము. ఇది శమం అని చెప్పబడును. బాహ్య వృత్తినం బాహ్యేంద్రియముల వృత్తి వ్యాపారములను నిగ్రహించుకున్నట్టు దమము. అంటే బాహ్యంగా మేమందరం అక్కడికి వెళ్తున్నాం, భలే భోజనాలు పెడతానంటే మీరు వెళ్ళరండి అన్నాడు అనుకోండి, నిగ్రహించుకున్నట్టు. బాహ్య వృత్తినం బాహ్యేంద్రియములను నిగ్రహించుకున్నట్టు. చూడాలని, తిరగాలని, వాళ్ళు వెళ్ళారని, వీళ్ళు వెళ్ళారని, అబ్బబ్బా ఎంత జనమండి, ఇలాంటివి ఆకర్షించబడతాడు మనిషి. అలాగ ఆకర్షించేటటువంటి బాహ్యేంద్రియములను ఎలా ఈడ్చుకుపోతుంటే అలాగ పోయాడు అనుకోండి, ఆయనకి ఏం లేదు, దమము ఏర్పడలేదు. షట్క సంపద అంటే 6 రకాలండి. మొదటిది శమం అంటే మనసును నిగ్రహించుకోవడం, మనసులో ఉన్నటువంటి అన్ని కూడా. దమం అంటే బాహ్యేంద్రియాదుల్ని ఎలా తీసుకుపోతుంటే అలాగ మనం కూడా పోయామనుకోండి, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తున్నాడు అనుకోండి, ఏంటి నిగ్రహం లేదు. ఏది చూడాలనుకుంటే అది చూసేస్తున్నాడు, ఏది వినాలంటే అది వినేస్తున్నాడు, ఏది తినాలంటే తినేస్తున్నాడు. అంటే నిగ్రహం ఉండాలి. దీన్ని దమమ అభిధీయతే, దీన్ని దమము అంటారు. ఈ రకంగా మనసు అతి చంచలమైనది. దానిలో ఏవేవో కోరికలు పుడుతూ వాటి నివృత్తికి బుద్ధిని వాటి వైపు మళ్లిస్తూ ఉండటము సామాన్యము. చంచల చిత్తాన్ని అదుపులో నుంచుకుని కోరికలు నియంత్రించుకోవటమే శమము. బాహ్యేంద్రియాలన్నిటినీ వశంలో ఉంచుకొని వ్యవహరించుడియే దమం. ఈ రకంగా సత్సంపదల్లో శమము దమము చాలా ముఖ్యమైనవి. 2 శమ దమాలు. సాధకులు ఈ రెండిటిని చక్కగా అభ్యాసం చేసి శమము దమము శక్యము కావటానికి దృఢ నిశ్చయముతో పాటు గట్టి ప్రయత్నం చేసి సాధించాలి, సిద్ధింపజేసుకోవాలి. వాటి సాధన మనసులో వ్యాకులతను దూరం చేసి శాంతిని ప్రసాదించింది. అంటే ఇప్పుడు మోక్షం పొందాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్తున్నారు. నిత్యానిత్య వస్తు వేగం ఒకటి, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం ఒకటి, శమము దమము. శమమైంది, దమమైంది. విషయేభ్య పరావృత్తి పరమోపరతిర్హిష సహనం సర్వదుఃఖానం తితిక్ష స్వభామత. విషయేభ్య విషయ వస్తువులను కోరికలను పరావృత్తి త్యజించడము సాగి అది పరమశ్రేష్టమైనటువంటి ఉపాధి. విషయాదులను కూర్చున్నటువంటి కోరికలు వృత్తి అంటారు దాన్ని. విషయ వస్తువుల యొక్క కోరికలను పరావృత్తి త్యజించడము సహి ఉపరతి. సర్వ దుఃఖానం అన్ని దుఃఖము యొక్క ఇక్కట్లను సహనం సహించుడియే శుభ, అదే సుఖమైనటువంటి తితీక్ష అంటే ఓర్చుకోవడం. అంటే ఇప్పుడు మనకి జన్మను అనుసరించి కర్మను అనుసరించి సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. ఈ సుఖ దుఃఖాదుల్ని మనం ఓర్చుకోవాలి, తితీక్ష అంటారు దాన్ని. ఓర్చుకోకుండా కంగారు పడ్డాడు అనుకోండి, గంతులేయటం తప్ప ఏం ప్రయోజనం లేదండి. ఏదైనా సరే రోగం వల్ల కానీ, ఆర్థికం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఇతరుల వాళ్ళ నుంచి కానీ, ఎవరి వైపుని ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎదురొచ్చినా సరే దాన్ని ఓర్పుతో తెలివితో దాన్ని ఓర్చుకోవడాన్ని తితీక్ష అంటారు. ఈ రకంగా ఎవరైతే అభ్యాసం చేసేదో అటువంటి వాడు శరీర సుఖాలను, దివ్య శాపల్యాదులను, ధన కనక వస్తు వాహనాలపై వ్యామోహమును మమకారమును విడనాటుయే ఉపరతి. క్షమాధమ ఉపరతి. అలాగే కోరికలు మనుషును క్షోభ పెడతాయి.
కుదురు లేకుండా సాధనలోకి వచ్చినప్పుడు కూడా కోరికల్ని మనం కట్టుబెట్టకపోతే ఈ సుఖాన్ని ఇవ్వవు, శోభ పెడతాయి. అది దుఃఖానికి దారి తీస్తుంది. ఓర్పుతో దుఃఖాన్ని జయించడమే తితీక్ష. ఈ రకంగా సహజంగా దుఃఖానికి కారణాలు అనేకములు. ముళ్ళు గుచ్చుకున్నా బాధ అనిపిస్తుంది. ఆత్మీయుడు ఆప్తమిత్రుడు అభిమానంతో పెంచుకున్న జంతువు పోయినా కూడా దుఃఖం కలగటం సహజం. అట్టి పరిస్థితిలో ఓర్మి సహనం అవసరము. ఊహించలేనటువంటి దుఃఖం దురదృష్టవశాత్తు ప్రాప్తించినా దానిని సహించటమే తితీక్ష. ఈ రకంగా శమము, దమము, తితీక్ష ఇది ఉపాధి లాంటిది. ఈ ఉపాధి అన్నిటికీ కూడా మూల కారణమైనటిది. నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుతా చిత్తేకాగ్రంతో సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. ఈ శ్లోకం వారు వచ్చే వారు చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులరా, ఇది ఎలాంటి శాస్త్రం అంటే స్కూల్లో పాఠం చెప్తారు కదా, మోక్షం పొందడానికి ఎలాంటి అర్హతలు తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించి ఇలా తీసుకెళ్ళి శాస్త్రంలోకి ప్రవేశపెట్టి దేవుడు అంటేటి, మోక్షం అంటేటి, ఎలాగవుతాము అనేటువంటిది విపులంగా చెప్తున్నారు. ఈ రకంగా నిత్య వస్తు వివేకము, ఇహమోతార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపద. షట్కం అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ సాధించినటువంటి వాడు మోక్షం పొందాలనేటువంటి కోరిక. ఆ కోరిక లేకపోతే ఈ ఏవి పాటించి సాధించడు. అంటే దృఢమైనటువంటి ఎన్ని వైరాగ్యం ఉంది కానీ మోక్షం పొందాలని కోరిక లేదు. సుఖమేటండి. అంచేత మోక్షం పొందడానికి సంబంధించినటువంటి దృఢమైనటువంటి కోరిక కూడా ఉండాలి. అది రేపు వారం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఆల్రెడీ మన ఇదివరకు చెప్పుకున్నటువంటి మళ్ళీ మనసుకు దృఢపడడానికి చెప్పుకుంటున్నాం. చక్కగా మరి ఆ స్థితి మనకు కలగాలంటే ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండే దాని మీద అలా శ్వాసను గమనించు. నేను ఇది కాదు, ఆత్మ నిత్యమైనటువంటిది, శరీరం అనిత్యమైనటువంటిది, నేను శరీరాన్ని కాదు ఆత్మనే నేను అనేటువంటి భావంతో సోహం భావన, దాన్ని సోహం భావన అన్నారు. ఆ సోహం భావనలో ఏకాగ్రతగా కళ్ళు మూసుకుని నేను ఓంకారం చెప్పేదాకా అలా ఏకాగ్రతగా ధ్యానించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా కూర్చోండి. ఓం తత్సత్.